ఎవరి గురించి మాట్లాడిండు? సార్ గురించి, పెద్ద సార్. పెద్ద సార్ గురించి. తర్వాత ఎవరి గురించి మాట్లాడిండు? మీ గురించి. మరి ఆయన కృష్ణారెడ్డి అభ్యర్థి అయితే ఆయన్ని పరిచయం చేసి ఆయన గుణగణాలు పూర్వ పురోత్తరాలు చెప్పి కాంగ్రెస్ పార్టీకి పాటుపడతాడు, ఈయనకు అందరూ అది చేయాలని చెప్పి చెప్పడం ఒక మాట. చెప్తాడు కానీ లోపాయకారి ఒప్పందం ఉందంట మేడం. మరి మాది నిజమా కాదా అనేది మనకే తెలియదు. కార్యకర్తల టాకు అవన్నీ మంచిగానే మాట్లాడతారు. ఆఖరికి నాకు ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా? గెలవాలి. మరి ఆయనకి ఎన్ని ఓట్లు పడతాయి? అదే కదా మా బాధ అంతా. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం ఓడిపోతాడు. మరి అది రేవంత్ రెడ్డికి తెలియదా? పరువు తీసుకుంటాడా? ఆల్రెడీ హుజూరాబాద్ లో అయింది. ఆలోచించండి. అదే మేడం, మరి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తురా లేదా మరి అసలు ఏంది అని? ఖచ్చితంగా చేస్తున్నా. చేయకపోతేనే నేను అంత మీటింగ్ అయిందా? కృష్ణారెడ్డిని చూసి వచ్చిండ్రా? నేను పిలిచినందుకు వచ్చిండ్రా? సార్ని మిమ్మల్ని. మరి సార్ అభిమానులు చాలా మంది కదమ్మా. అవును, మరి ఎవరిని చూసి వచ్చిండ్రు? వచ్చిన వాళ్ళు సార్ బిడ్డననే పిలిచిందని వచ్చిండ్రు కదా. అవును. అక్కడ ఏంటంటే సక్సెస్ తెలమల కృష్ణారెడ్డి వల్ల వచ్చిందనే టాకు బయటికి తీసుకొస్తారు. అంత సినిమా దేనికి టాక్? ఆయనకి ఎవరు తెలుసు? ఏ నియోజకవర్గంలో ఎవరు తెలుసు? అసలు నిన్ననే వెలుగులోకి వచ్చిండు తెలమల కృష్ణారెడ్డి అని. ఆయన ముక్కు తెలియదు, మొహం తెలియదు. వేసింది ఎవరు, చేసింది ఎవరు? అదే కదా మా బాధ అంతా. అరే తెల్లారి వరకు సీన్ ఇట్లా అయింది ఏం రానే కదా పేపర్లు అవన్నీ. నిన్న వేదిక మీద మాట్లాడే కల్లా వేదిక మీద ప్రతి నాయకుడు, ప్రతి మన సార్లందరూ పాల్వాయి గోవర్ధన్ సార్ చెప్పమే చేసిర్రు. ఎందుకంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పుట్టిన గడ్డ మునుగోడు. మరి అదే వారి బిడ్డగా మీకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ బతుకుతుంది, బట్ట కడుతుంది అని వాళ్ళు అందరు క్లియర్ గా అదే మాట మాట్లాడిండ్రు కదా నాయకులందరూ. మాట్లాడినప్పుడు మరి ఈయన ఒక్కడు మరి ఈయన గురించి మాట్లాడలేదు, ఈయన పేరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.